blessed. Thank you for the privilege that you brought me to be able to come here and spend this day with you. And we pray that our fellowship, our continued fellowship, will remain to be so in the days to come. In Jesus' precious name. Amen. సందర్భంలో నేను మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక చిన్న మాట, నిన్నటి దినమున మా రెండవ అన్నయ్య కాబట్టి దయాప్రాప్తులకు పరలోకం వచ్చినటువంటి పేర్లు బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వారు దేవుడు ఆశీర్వదించారు, రక్షణ తీసుకొని వచ్చారు, వెలుగు తీసుకొని వచ్చాడు, ఇంకేం తీసుకొచ్చాడు, శాంతిని తీసుకొని వచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శాంతి లోకానికే ఇచ్చాడు, మన ధర్మకర్తకే కాదు, జనానికే కాదు, లోకానికి శాంతి సమాధానం తీసుకొచ్చిన వాడు ఎవరండి? యేసు ప్రభు. శాంతి సమాధానం తీసుకొచ్చిన వాడు యేసు ప్రభు. కాబట్టి ఆ యేసు ప్రభు ఈ లోకంలో రక్షకుడిగా జన్మించాడు, దయాప్రాప్తురాలకు జన్మించాడు. ఎవరికి? దయాప్రాప్త. ఒకవేళ ఈ దయాప్రాప్తురాలకి ఇంకొక పేరే ఉన్నా చెప్పండి, ఆపోజిట్ చెప్పండి, ఆపోజిట్ అని చెప్పండి. కల్పన ఏమంటారు దయాప్రాప్తురాలకి? ఏం కఠినత్తురాలు అమ్మ, నువ్వు నీళ్ళు అడిగితే పోతుంది కదమ్మా. ఇంకకే నల్లిచ్చాడు కదమ్మా గవర్నమెంట్. ఇంతకు ముందుకు ఈ ధర్మకాంక్షలు ఎక్కడికి పోయి ఎత్తుకొచ్చుతున్నారు నీళ్ళు? చాలా సంఘం అండి, 4 గంటలకే లేచి కోడని చేసేవాళ్ళు చాలా సంఘం నుండి నీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, చాలా సంఘం నుండి. కానీ ఇంకకే దేవుడు నల్లవెత్తి కంటే వస్తాయి, ఈ కంటే వచ్చేదాన్ని కూడా నువ్వు ఇంత కఠినసురాలు అని అంటాడు. కఠినసురాలు అంటాడు. ఆ వెనుకట వీడు వచ్చేవాడు, ఎవడు? గంటూపుకుంటూ వచ్చేవాడు. ఎవరికైనా తెలుసా ఎంత వస్తున్నలకు? ఎస్, వచ్చి ఆ కంకులో లేకపోతే జొన్నలో ఏదో ఆటంగా వస్తున్నాడు. వచ్చి వేసిన తర్వాత ఏమంటాడు తెలుసు? ఏమంటాడండి? ఏమంటాడు మనల్ని ఏమంటాడండి తెలియదు. ధైర్యంగా పేరు వచ్చింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయం ముందు మరి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆమెకి ఏం పేరు తీసుకొచ్చాడు? దయాప్రాప్తురా. సుదర్శనం దయాప్రాప్తురాలా. కాబట్టి ఆమెకు ఒక కొత్త పేరు ఏంటంటే దయాప్రాప్తురాలు. ఈ దయాప్రాప్తురాలు అనేటువంటి పేరు ఆ దేవుడు ఈమెకు పంపించాడు. ఎవరు పంపించాడు? దేవుడు ఈమెకు పంపించాడు. కాబట్టి ఆ పేరు దయగల్య తల్లివమ్మ. నువ్వు ఎవరు? నువ్వు దయగల్య తల్లివి. నువ్వు దయగల్య అందరికీ దేవుడు, ప్రజలందరికీ సంతోషకరమైన శుభవార్త. సంతోషముందా? ఉందా? కదలాలి. ఆనందమా పాడుదా మల్లయ్య, హల్లెలూయా. ఇది సంతోషకరమైన శుభవర్తమానం. ఆయన రక్షణ తెచ్చారు. మన జీవితంలో అసాధ్యమైనది సాధ్యము చేయగల గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజుగా పుట్టారు, ఆయన రాజులకు రాజు. హల్లెలూయా. అయితే కుశలం లేచిన